హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అజయ్ కిందకి వెళ్ళి మేఘా గురించి చెప్పడంతో గౌతమ్కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. నా రూమ్లో జెల్లుంది పద అనడంతో ఆను నేను తర్వాత వస్తాలే అని వసుని చూశాడు పైకి తెచ్చి. నేను ఆంటీతో ఉంటాను కాసేపు అని వసు అనడంతో ఆనంద్ వెళ్ళిపోగా వసు సుమా రూమ్కి వెళ్ళింది. మహేంద్రని గౌతమ్ మేఘాని తను చూసుకుంటానని చెప్పి ఆఫీస్కి పంపించాడు. అజయ్ గౌతమ్ కలిసి మేఘ దగ్గరికి వచ్చారు. అప్పటికే మేఘ తన చేతిలోని తాళిని పెట్టుకొని చూడటం చూసి ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకొని లోపలికి వెళ్ళారు. వాళ్ళని చూసిన మేఘ తన తాళిని డ్రెస్ లోపల వేసుకొని సరిగ్గా కూర్చుంది. అజయ్ కోపంగా ఉండటం చూసి సైలెంట్గా గౌతమ్ని చూసింది మేఘ. గౌతమ్ బాధగా మేఘ దగ్గరికి వచ్చి ఏంటిరా ఇదంతా, మొహమంతా అలా చేసుకున్నావు అని తను బ్రష్తో గట్టిగా రుద్దడం వల్ల చేతులపై లైట్గా స్కిన్ అంతా లేచిపోయి ఎర్రగా కనిపించడంతో మేఘ చేతులను తీసుకొని జెల్ రాశాడు గౌతమ్. గౌతమ్ కన్నీటి చుక్కలు మేఘపై పడడంతో గౌతమ్ అంటూ హగ్ చేసుకొని బాధపడకు గౌతమ్, నా వలన నువ్వు బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను. వాడు ముట్టుకున్న చోటంతా కంపరంగా తేలు జర్రెలు పాకినట్టు ఉంది గౌతమ్. నా శరీరంపై వాటి స్పర్శ తెలుస్తుంటే అసలు నాకు నేను నచ్చట్లేదు. ఇంతకుముందు అద్దంలో కూడా చూసుకోలేకపోయాను. అసహ్యంగా అనిపిస్తోంది నా శరీరం నాకే అని మేఘ ఏడుస్తుంటే అంతవరకు కోపంగా ఉన్న అజయ్ బాధగా అయిపోయాడు. తన మనసు మొత్తం మేఘ బాధ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. నేను కరెక్ట్గా ఉంటే ఇలా జరిగేది కాదేమో, అంతా నా చేతకానితనం వల్లే అని తనపై తనే కోపం తెచ్చుకున్నాడు అజయ్. గౌతమ్ మేఘాని వదిలి చూడు బంగారం, ఒక కుక్క మనల్ని కరిస్తే అది తగ్గడానికి ట్రీట్మెంట్ తీసుకుంటాం కానీ మనల్ని మనమే చంపుకోము. వాడిని పిచ్చి పట్టిన కుక్క అనుకొని వదిలే. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నీ గురించి ఆలోచిస్తూ నాన్న వాళ్ళు ఎలా ఉంటారో. సో మనల్ని ఇష్టపడే వాళ్ళు తను సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా జరిగింది అని బాధపడేలా చేయకు అంటూ కళ్ళతోనే అజయ్ని చూపించాడు గౌతమ్. అజయ్ వీళ్ళ మాటలు వినే పరిస్థితుల్లో లేడు. తన వల్లే మేఘ ఇంతలా బాధపడుతోందన్న ఆలోచన వచ్చినప్పటి నుండి కోపంతో మేఘ ముందు ఏం చేయలేక నేను వెళుతున్నా అన్నాడు అజయ్. గౌతమ్ చెప్పింది అజయ్ గురించి అని అర్థమైన మేఘ అజయ్ అని పిలిచేలోపు గౌతమ్ అజయ్ చేయి పట్టుకొని కాసేపు ఉండు అన్నాడు. లేదు పని ఉంది అని అజయ్ అంటుంటే మేఘ కన్నా ఎక్కువ అని గౌతమ్ అనడంతో ఆగిపోయాడు అజయ్. కింద వసు అమ్మ ఉన్నారు. అమ్మకి బీపీ డౌన్ అయ్యింది, అందుకే అడుగుతున్నా. నాకేమి నా చెల్లిని చూసుకోవడం చేతకాక కాదు అని గౌతమ్ కోపంగా అంటుంటే అది నటన అని తెలిసి మేఘ అజయ్ని చూసింది. అజయ్ సైలెంట్గా వెళ్ళి బాల్కనీలో నిల్చున్నాడు. గౌతమ్ కళ్ళతో అజయ్ని చూపిస్తుంటే మేఘ సరే అని తన కళ్ళని ఆర్పింది. గౌతమ్ మేఘాని చూసి హో, వాడు దీనికోసం ఎంత కష్టమైనా భరిస్తాడు. ఇది వాడి కోసం ఎంత బాధనైనా మరుస్తుంది. దేవుడా, వీళ్ళిద్దరూ ఎప్పటికీ దూరం కాకూడదు. వీళ్ళ మధ్య ప్రేమ కూడా ఎప్పటికీ ఇలాగా ఉండేలా చూడు అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు గౌతమ్. గౌతమ్ వెళ్ళాక మేఘ అజయ్ని చూస్తూ కూర్చుంది. మేఘ చూస్తోందని తెలిసినా ఇటు తిరగలేకపోయాడు అజయ్. 10 నిమిషాలు అయినా అజయ్ వెనకకి తిరగకపోవడంతో మేఘానే లేచి వెళ్ళి అజయ్ వెనక నిలబడింది. తనకి తెలుసు మేఘ వచ్చిందని. మేఘ వెనక నుంచి హక్ చేసుకొని అజయ్ వీపుపై తల పెట్టుకునింది. అయినా అజయ్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో మేఘాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాధతో. వెంటనే అజయ్ను వదిలి బాల్కనీ నుంచి రూమ్లోకి వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళు, నీకు వర్క్ ఉందిగా అనింది మేఘ అజయ్కు వినపడేలా. ఆ మాటలతో ఇటు తిరిగి ఏంటి అన్నాడు అజయ్ మేఘాని చూసి. నీకు వర్క్ ఉందని గౌతమ్కి చెప్పావుగా, వెళ్ళు, నేను కింద అమ్మ దగ్గర ఉంటాను అనింది మేఘ. నేను తర్వాత చేసుకుంటాలే అన్నాడు అజయ్. పర్వాలేదులే అని మేఘ రూమ్ నుంచి బయటకు వెళ్ళాలని చూస్తుంటే అమ్మో ఏమైందిరా అని అజయ్ అడగడంతో
ఏం లేదు, నేను గౌతమ్ వాళ్ళ దగ్గరకు వెళుతా అని మెల్లిగా డోర్ దగ్గరికి వెళ్ళింది మేఘ. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అని డోర్కి అడ్డుగా నిలబడ్డాడు అజయ్. ఇక్కడ ఉంటే నిజంగానే పిచ్చి పట్టేటట్టు ఉంది అనింది మేఘ తలెత్తకుండా. మేఘ మాటల్లో తేడా తెలుస్తుంటే మొహం పైకి లేపి, ఏంటి, ఎందుకు మళ్ళీ ఏడుస్తున్నావు అన్నాడు అజయ్. నీకెందుకు అవన్నీ, నువ్వు బాల్కనీకి వెళ్ళి అటు తిరిగి నిలబడు ఓ అని మేఘ తన కళ్ళు తనే తుడుచుకుంటుంటే అజయ్ నవ్వుతూ, ఓ ఎందుకా ఈ ఏడుపు అని దగ్గరకు వస్తుంటే, రావద్దు, నీకు నన్ను తాకడం నచ్చదు కదా అని మూతి తిప్పుకుంది మేఘ. అంతదాకా నవ్వుతున్న అజయ్ మొహం సీరియస్గా అయిపోయింది. ఏయ్, మెంటల్గా వాగకు, పడతాయి నా చేతిలో, ఎందుకు ఇలా వాగి నాకు కోపం తెప్పిస్తావు అన్నాడు అజయ్. అదొక్కటే కదా మనకు అడగకుండానే వచ్చేది, అయినా నేనేం మెంటల్గా చెప్పలేదు, నేనొచ్చి హగ్ చేసుకున్నా కూడా అట్లీస్ట్ నన్ను తాకాలనుకోలేదు నువ్వు, పోనీ నేనొచ్చాకైనా పట్టించుకోలేదు అని మేఘ ఏడుస్తుంటే, పిచ్చి అమ్మో అంటూ మేఘ కళ్ళు తుడిచి మేఘాని బెడ్పై కూర్చోబెట్టి, ఇంత మొద్దుగా ఆలోచించావేంటే అంటూ కింద కూర్చొని మేఘ చుట్టూ చేయి వేశాడు. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది, నేను ఇంకేదో ఆలోచిస్తున్నారా, నేను ఇంకొంచెం ముందు వచ్చున్నా నీకు ఈ బాధ ఉండేది కాదు అని, ఇంకెప్పుడు అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకమ్ము అని తన తలని మేఘ పొట్టకి ఆనించాడు అజయ్. దాంతో మేఘ నొప్పికి సౌండ్ చేస్తూ అనడంతో మేఘాని చూసి ఏమైంది అన్నాడు కంగారుగా అజయ్. ఏం లేదు అంటూ మేఘ బలవంతంగా నవ్వుతుంటే అజయ్ మేఘ మొహంని చూసి మేఘ టాప్ని పైకి ఎత్తుతుంటే, ఏం అవలేదు జయ్ అని అజయ్ చేతులు పట్టుకుంది మేఘ. ఏం అవలేదు కదా, ఇక దేనికి అని మేఘ చేతులు తీసి టాప్ కొంచెం పైకి లేపి చూశాడు అజయ్. నడుము దగ్గర అంతా ఆల్మోస్ట్ చర్మం పొట్టు పొట్టుగా లేసిపోయింది. ఎర్రగా బ్లడ్ లాగా ఉన్న మేఘ నడుముని చూడగానే అజయ్ కంట్లో కన్నీరు కారిపోయాయి ఆగనంటూ. ఎందుకే ఇంతలా నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు అన్నాడు అజయ్. అది మా ఆయనకి ఎంతో ఇష్టమైన ప్లేస్, అందుకే ఆ పిచ్చి కుక్క స్పర్శ ఉండకూడదని మేఘ చెబుతుంటే మేఘ కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా వచ్చేశాయి. వెంటనే పైకి లేచి మేఘాని గట్టిగా హత్తుకున్నాడు అజయ్. స్కిన్ అంతా అజయ్ టైట్ హగ్లో మంట పెడుతున్నా తన నుంచి ఆ స్పర్శని దూరం చేయాలనుకోలేదు మేఘ. అందుకే తను కూడా అజయ్ను హగ్ చేసుకుంది. 5 నిమిషాల తర్వాత మేఘాను వదిలి, నొప్పిగా ఉందా, మర్చిపోయా అన్నాడు అజయ్. లేదు అంటూ తల అడ్డంగా ఊపి అజయ్ను హత్తుకుంది మేఘ. మేఘాని బెడ్పై పడుకోబెట్టి టాప్ పైకెత్తాడు అజయ్. జై, ఇంక వదిలే అని మేఘ అంటుంటే, సైలెంట్గా ఉండు అంటూ మేఘ పెదవులపై వేలు పెట్టాడు అజయ్. అది కాదు, వాడెలా ఉన్నాడు, మొహమంతా కాలిపోయింది కదా అని మేఘ అంటుంటే, వాడి గురించి ఇప్పుడెందుకు, అయినా వాడిని తీసుకొని వాళ్ళ నాన్న ఫారిన్ వెళ్ళిపోయాడు అన్నాడు అజయ్. సీరియస్సా అనింది మేఘ టెన్షన్గా. లేదు, ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు, ఆల్రెడీ నేను అన్నీ మాట్లాడేశా, ఇక నువ్వు ఈ టాపిక్ ఎత్తకు అంటూ మేఘ నడుముపై ఎర్రగా అయిన చోట తన పెదవులను అద్దాడు అజయ్. జై అంటూ మేఘ లేస్తుంటే మేఘ నుదుటిన ముద్దు పెట్టి, నేను నిన్ను తినేనులేవే, కాసేపు పనుకో, పైకి లేచావనుకో నా చేతిలో అని తన పిడికిళ్ళు బిగించి చూపించాడు అజయ్ కొడతానన్నట్టు. దాంతో మేఘ సైలెంట్ అయితే అజయ్ మేఘ నడుముపై తన పెదవులు అద్దాడు. ఇంచ్ బై ఇంచ్ నడుము అంతా ముద్దు పెట్టి కాసేపటికి పైకి లేచాడు అజయ్. దాంతో మేఘ టాప్ కిందకి దించుతుంటే చేయి పట్టి ఆపాడు అజయ్. మళ్ళీనా అని మేఘ ఏడుపు మొహం వేస్తే, కాదులే అని నవ్వుతూ గౌతమ్ ఇచ్చిన జెల్ అప్లై చేశాడు అజయ్. చేతుల మీద కూడా అప్లై చేసి కాసేపు నిద్రపో అని అజయ్ లేస్తుంటే కంగారుగా పైకి లేచి అజయ్ చేయి పట్టుకుంది మేఘ. మేఘ టెన్షన్ అర్థమైన అజయ్ నవ్వుతూ, నేనెక్కడికి వెళ్ళలేదే, హ్యాండ్ వాష్ చేసుకొస్తా అనడంతో చేయి వదిలింది. అజయ్ హ్యాండ్ వాష్ చేసుకొచ్చి పనుకో అంటే అడ్డంగా తల ఊపింది మేఘ. ఇందుకే కదా నేను చిన్నపిల్ల అనేది అని
మేఘ పక్కకు చేరి తన మీదకు తీసుకున్నాడు అజయ్. అందుకోసమే తల అడ్డంగా ఊపిన మేఘ అజయ్ నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది. ఏ మేఘ, జెల్ ఇంకా ఆరలేదే అంటున్నా కూడా వినకుండా అలానే ఉండడంతో ఇక మేఘ వినదని అర్థమై మేఘ తలని తన గుండెలపై పెట్టుకున్నాడు అజయ్. జై, నిన్నిలా పట్టుకొనుంటే నాకెంత ధైర్యంగా ఉంటుందో తెలుసా అని మేఘ అంటే, ఉంటుంది. ఎందుకుండదు? నాకే ఏదోలా ఉంది ఇక్కడ అని గొణిగాడు అజయ్. గట్టిగా మాట్లాడు జై, నాకు వినపడలేదు అని తలెత్తి అజయ్ను చూసి తనకు దగ్గరగా ఉన్న అజయ్ గడ్డంను కొరికేసింది మేఘ. రాక్షసి అంటూ మేఘ బుగ్గ కొరికేశాడు అజయ్. జై, నేనెంత మెల్లిగా కొరికాను అని మేఘ ఏడుపు మొహం వేస్తే, ఇప్పుడు తగ్గిపోతుందిలే అంటూ కొరికిన మేఘ బుగ్గపై ముద్దులు పెట్టాడు అజయ్. ఏయ్, ఇక చాలు అని మేఘ అందంగా నవ్వుతుంటే, నువ్విలా హ్యాపీగా ఉండమ్మూ నా కళ్ళ ముందర, అది చాలు. ఇంకెప్పుడూ అలా మాట్లాడకే. నేను నీకు దూరంగా ఉండలేను అని నీకు తెలిసినా కూడా అలా మాట్లాడావు. ఆ క్షణం నా మనసు ఎంత బాధపడిందో తెలుసా అని అజయ్ అంటే, సారీ జై, అంటే వాడు నన్ను బలవంతం చేశాడు కదా, అందుకు నీకు అని మేఘ అంటుంటే వెంటనే మేఘ మాట్లాడకుండా మేఘ పెదాలందుకున్నాడు అజయ్. మేఘ అజయ్ని దూరం తోస్తున్నా అజయ్ వదలడం లేదు. ఇక మేఘ శ్వాస గట్టిగా తీసుకుంటుంటే అప్పుడు వదిలాడు అజయ్. పంది వెధవ, ఊపిరి ఆడడం లేదు తెలుసా ఇంత హార్డ్గా నా ముద్దు పెట్టేది అంటుంటే, నువ్వు మాట్లాడే మాటలు కూడా నాకు అంతే పెయిన్ ఇస్తున్నాయి. నువ్వెప్పుడో నా దానివైపోయావు. ఏదో పిచ్చి కుక్క మీద పడిందని నేను దూరం పెడతానని ఆలోచన ఎందుకు వచ్చిందే నీకు అని అజయ్ అంటుంటే, ఏదో కోపంలో అలా ఆలోచించాను కానీ నీ తర్వాతే నాకెవరైనా జై, లవ్ యూ అని మేఘ చెబుతుంటే, లవ్ యూ టూ అమ్మో అంటూ మరుక్షణం మేఘ పెదవులు అందుకున్నాడు. ఈసారి మేఘ కూడా తన ఇష్టం తెలుపడంతో నార్మల్గానే ముద్దు పెట్టాడు అజయ్. 2 నిమిషాలకి డోర్ కొడుతున్న సౌండ్కి మేఘ దూరం జరగాలని చూస్తుంటే అజయ్ అస్సలు వదలలేదు. 2-3 సార్లు మళ్ళీ కొట్టడంతో మేఘ కింద పెదవిని తన పెదవుల మధ్యలోకి తీసుకొని మెల్లిగా బైట్ చేసి వదిలాడు అజయ్. దాంతో మేఘ బండ పహిల్వాన్ అంటుంటే, మనం మళ్ళీ తిట్టుకుందాం కానీ ఈ టైంలో డిస్టర్బ్ చేసేది ఖచ్చితంగా మీ అన్నే అంటూ మొహం వేలాడదీసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు గౌతమ్.